Hi students, good morning all of you. Welcome to our channel. Now in this class we discuss about 2 mark questions in binomial theorem. Last class lo we have discussed exercise 6a and 6b అండి. సో మనకు మళ్ళీ చెప్తున్నాను అండి 75 అవుట్ ఆఫ్ 75 రావాలంటే మనకు మిస్ అయ్యే క్వశ్చన్ ఎక్కడండి 2 మార్క్స్ దగ్గర మిస్ అయిపోతుంది. సో అందుకే మనకి డిఫరెంట్ ఎక్సర్సైజ్ అండి. ఎంటైర్ చాప్టర్ అంటే లైక్ ఎంటైర్ సబ్జెక్ట్లో చాప్టర్లో ఈ ఎక్సర్సైజ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ సింపుల్ క్వశ్చన్ అండి. ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మనకు ఎక్స్పాండ్ 5√5 ఇన్ ఇంక్రీజింగ్ పవర్ ఆఫ్ 4/5, ఎక్స్పాండ్ 3√3 ఇన్ ఇంక్రీజింగ్ పవర్ ఆఫ్ 2/3. సింపుల్ క్వశ్చన్ అండి. 2 క్వశ్చన్స్ ఉంటాయి మనకి ఇలాంటివి. సో మనకు మ్యాక్సిమం అడుగుతుంటారు ఈ క్వశ్చన్ కూడా. సో ఇక్కడ మనకు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన టర్మ్ ఏంటిదండి 5√5, దట్ ఈస్ కన్వర్ట్ ఇంటూ 1 - x హోల్ పవర్ ఆఫ్ -n నొటేషన్ అండి. మనకి ఇచ్చిన టర్మ్ను నేను ఎందులో కన్వర్ట్ చేసుకోవాలండి 1 - x హోల్ పవర్ ఆఫ్ -n. కన్వర్ట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ మనకు అక్కడ ఏం ఎగ్జిస్ట్ అవ్వాలి, 4/5 టర్మ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఫార్ములా చూడండి, 1 - x హోల్ పవర్ ఆఫ్ -n. వాట్ ఈస్ ద ఫార్ములా? 1 + n/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x ప్లస్ n ఇంటూ n + 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x² ప్లస్ n ఇంటూ n + 1 n + 2/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ x³ అప్ టు nth టర్మ్ వరకు రాసుకోవాలండి. మనకి ఇక్కడ ఏం లేదు, జస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేసి వదిలేయాలి అంతే మనము. సో ఇక్కడ ఫస్ట్ ఎందులో కన్వర్ట్ చేసుకోవాలంటే మనం 1 - x హోల్ పవర్ ఆఫ్ -n నొటేషన్. బట్ మనకి ఇచ్చిన వాల్యూ ఏంటిది 5√5. సో ఇప్పుడు నేను దీన్ని ఏం రాస్తున్నాను చూడండి, 5 అంటే ఏంటిదండి 5/1. √5 అంటే ఏం రాయొచ్చు 5/1/2 రాయొచ్చు. సో మళ్ళీ ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేశాను నేను, a/m ఇంటూ a/n ఈజ్ ఈక్వల్స్ టు a/m + n ఫార్ములా యూజ్ చేశాను. సో 1 + 1/2 అంటే ఏమైపోతుందని మనకు 3/2 అయిపోయింది. సో 5/3/2 వచ్చేసింది. బట్ నాకు ఇక్కడ ఏం కావాలి 1 - x హోల్ పవర్ ఆఫ్ -n నొటేషన్. -n నొటేషన్ రావాలి, బట్ నాకు ఉన్నది ఏంటిది ప్లస్ నొటేషన్ ఉంది. సో అందుకే మైనస్లోకి కన్వర్ట్ అవ్వడానికి నేను ఏం చేస్తున్నాను, 5ని రెసిప్రోకల్ తీసుకున్నా. 1/5 హోల్ పవర్ ఆఫ్ -3/2. ఎప్పుడైతే మనం రెసిప్రోకల్ అప్లై చేస్తామో ఆటోమేటిక్గా సైన్ విల్ బి చేంజ్. ఓకేనా. ఇప్పుడు ఈ 1/5ని 1 - x నొటేషన్లోకి యూజ్ చేసుకోవాలి, కన్వర్ట్ చేసుకోవాలి. సో కంపల్సరీ మనకి ఏం ఎగ్జిస్ట్ అవ్వాలి 4/5 టర్మ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సింపుల్ అండి. 1 - 4/5 చేయండి, నీకు ఏం ఎగ్జిస్ట్ అయిపోతుంది 1/5 ఎగ్జిస్ట్. చూడండి ఒకసారి, 1 - 4/5, 5 1s 5 - 4/5, 5 - 4 1, 1/5. చూసారండి, 1/5ని ఏం రాయొచ్చు 1 - 4/5. సో మనకు వచ్చిన టర్మ్ వచ్చేసింది. ఫైనల్గా దీన్ని దేంతో కంపారిజన్ చేయాలి నేను 1 - x హోల్ పవర్ ఆఫ్ -n. x ఈజ్ ఈక్వల్స్ టు 4/5, n ఈజ్ ఈక్వల్స్ టు 3/2. మాకు ఇక్కడ ఫార్ములా ఉంది, సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం అంతే. 1 + n 3/2 / 1 ఫ్యాక్టోరియల్ x 4/5 ప్లస్ n 3/2 n + 1 3/2 + 1 వాల్యూ ఎంత అండి మనకు 5/2. చూడండి, n + 1 3/2 + 1 3 + 2/2, 3 + 2 అంటే ఎంత 5/2. డైరెక్ట్ సింప్లిఫై చేసి రాసుకున్నానండి. n + 1 అంటే 5/2 / 2 ఫ్యాక్టోరియల్ x², x అంటే ఎంత 4/5 హోల్ స్క్వేర్. సరిపోతుందండి మనకి 3 టర్మ్స్. నెక్స్ట్ ఏం చేస్తున్నానండి 1 + 3, ఇక్కడ 3/2 3/2 5/2 నోటేషన్ కనిపిస్తుందండి. ఇక్కడ ఉన్న మనకు డినామినేటర్ వాల్యూస్ ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోతాయండి, ఎంటైర్ ఫ్రాక్షన్ డినామినేటర్కి వెళ్ళిపోతుంది. అందుకే 3/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 4/5 ప్లస్ 3 × 5/2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఉన్న 2s ఎటు వెళ్ళిపోతాయండి మనకు ఆటోమేటిక్గా డినామినేటర్కి వెళ్ళిపోతాయి. 2 × 2 4/5 హోల్ స్క్వేర్. లాస్ట్ స్టెప్ 1 + 3/1 ఫ్యాక్టోరియల్ 2 4/5 సేమ్, 3 × 5/2 ఫ్యాక్టోరియల్ సేమ్. సో 2 × 2 ఏం రాసుకున్నా అండి 2² రాసా. సో ఇదండి మనకు. నెక్స్ట్ 3√3. 3√3 కూడా ఏం రాయొచ్చండి 3/1 × 3/1/2, a/m × a/n, a/m + n, 3/3/2. మళ్ళీ నాకు పవర్ మైనస్లో కన్వర్ట్ కావాలి కాబట్టి రెసిప్రోకల్ 1/3 హోల్ పవర్ -3/2. సో దీన్ని ఎందులో కన్వర్ట్ చేసుకోవాలి అగైన్ 1 - x హోల్ పవర్ ఆఫ్ -n. పవర్ వచ్చేసింది 1 - x రావాలి. 1 -
2/3 చేస్తే నాకు ఆటోమేటిక్గా 1/3. దెన్ సేమ్ సిమిలర్ ప్రొసీజర్ అండి. ఇదండి మనకు ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటిదండి? సెకండ్ క్వశ్చన్, ఫైండ్ అండ్ అప్రాక్సిమేట్ వాల్యూ ఇన్ ఫాలోయింగ్ కరెక్టెడ్ టు 4 డెసిమల్ ప్లేసెస్. 4 డెసిమల్ ప్లేసెస్ వరకు మనకు అప్రాక్సిమేషన్ వాల్యూ అనేది రాయాలి. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. సింపుల్గా ఇక్కడ మనకు మోస్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సెకండ్ క్వశ్చన్. ఇది మోస్ట్ గన్ షాట్, బాగా రిపీటెడ్ క్వశ్చన్ అండి. సో అందుకే నేను సెకండ్ క్వశ్చన్ను ఫస్ట్ ప్రిఫర్గా తీసుకున్నాను. సో ఇక్కడ ఏమి ఇచ్చాడండి మనకు 7/127 ఇచ్చాడు. సో నేను ఇక్కడ దీన్ని ఎందులో కన్వర్ట్ చేసుకోవాలంటే మనకు ఫార్ములా 1 + x హోల్ పవర్ ఆఫ్ n అదర్వైజ్ 1 - x హోల్ పవర్ ఆఫ్ n అండి. మనకు 2 ఫార్ములాస్ ఉంటాయి. 1 + x హోల్ పవర్ ఆఫ్ n అదర్వైజ్ 1 - x హోల్ పవర్ ఆఫ్ n. సో దీని ఫార్ములా ఏంటిది 1 + nx. దీని ఫార్ములా ఏంటిది 1 - nx అండి. సో ఇదండి మనకు. సో చూడండి ఒకసారి ఇక్కడ ఏం చేయాలి అంటే మనము ఫస్ట్ 7/√ అంటే ఏం రాయొచ్చండి, 127 హోల్ పవర్ ఆఫ్ 1/7 తీసుకున్నాను. సో ఇక్కడ 127 ఏం చేయాలంటే అయితే 1 + x అదర్వైజ్ 1 - xలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో మనం దీనికి ఏం చేయాలంటే మనకు కొన్ని రూట్ వాల్యూస్, నార్మల్గా రూట్ వాల్యూ ఎగ్జిస్ట్ అయ్యేటట్టు స్క్వేర్ రూట్ వాల్యూలోకి కన్వర్ట్ అయ్యేటట్టు మనకు ఒక వాల్యూని తీసుకోవాలండి. సో ఇక్కడ మనకు 127 అంటే ఏం తీసుకోవచ్చు, ఒకటి 128 తీసుకోవచ్చు, ఒకటి 126 తీసుకోవచ్చు అండి. అంటే 127 నెక్స్ట్ వాల్యూ అండ్ ఫ్రంట్ వాల్యూ, ప్రీజింగ్ వాల్యూ అండ్ సక్సెసర్ వాల్యూ, ఈ 2 వాల్యూస్ని యూజ్ చేసుకొని మనం ఇందులోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ 126 తీసుకుంటే మనకు ఎగ్జిస్ట్ కాదండి. సో అందుకే నేను ఏం తీసుకున్నాను, 128 వాల్యూ తీసుకున్నాను. 128 - 1 ఎంత, 127. సో ఇక్కడ ఏం చేశాను చూడండి, దీన్ని ఎందులో కన్వర్ట్ చేసుకోవాలని చెప్పాను, 1 + x ఆర్ 1 - x. అందుకే ఐ వాంట్ టు టేక్ ద కామన్ 128 వాల్యూ. 128 టేక్ కామన్, 1 - 1/128లోకి కన్వర్ట్ అయిపోయింది. తర్వాత ఏం చేశాను, పవర్ని 128 తీసుకున్నాను, పవర్ని ఇక్కడ వచ్చిన నోటేషన్కి తీసుకున్నా. ఇప్పుడు 128ని ఏం రాయొచ్చండి మనం, 2/7 రాయొచ్చు. అంటే 2ని 7 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత, 128. సో ఇక్కడ 7 గెట్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా నాకు మిగిలిన వాల్యూ ఎంత అండి, 2 వచ్చేసింది. నెక్స్ట్ 1 - 128 హోల్ పవర్ ఆఫ్ 1/7 ఉంది. దీన్ని దేంతో కంపారిజన్ చేశానండి, 1 - x హోల్ పవర్ ఆఫ్ n. ఏంటిదండి, 1 - nx ఫార్ములా. 1 - n అంటే 1/7 ఇంటూ x అంటే 1/128. నెక్స్ట్ 1 × 1 = 1, 7 × 128 896. నెక్స్ట్ ఎల్సిఎం 896 - 1/896, 895/896. దీన్ని రెడ్యూస్ చేస్తే నీకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏంటిదండి, 1.9978. మనకి ఏమండి ఇక్కడ 4 డెసిమల్ ప్లేస్ అన్నాడు కాబట్టి నేను డెసిమల్ తర్వాత ఎన్ని తీసుకోవాలో వాల్యూస్, 4 వాల్యూస్ తీసుకోవాలి. సో 2ని మల్టిప్లై చేసి దీన్ని డివైడ్ చేస్తే నీకు ఈ ఆన్సర్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటిది, √199. సో 199 రూట్ నేమ్ రాయొచ్చు, హోల్ పవర్ 1/2. మళ్ళీ ఇక్కడ ఏంటిదండి మనకు 196, దాని ముందు వాల్యూనా లేదా నెక్స్ట్ వాల్యూస్నే యూజ్ చేసుకోవాలని చెప్తున్నాను. సో నేను ఇక్కడ ఏం యూజ్ చేసుకుంటూ వస్తుంది, 196 + 3 ఈ కండిషన్ యూజ్ చేస్తే వస్తుంది మనకు. ఓకేనా, మనకు రూట్ వాల్యూస్లోకి కన్వర్ట్ అయ్యేటట్టు చెక్ చేసుకోండి. 196 + 3. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మళ్ళీ 196 టేక్ కామన్, 1 + 3/196. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, పవర్ని 196 అప్లై చేస్తున్నా అండ్ టర్మ్కి అప్లై చేస్తున్నా. సో 196 ఎక్కడ ఎగ్జిస్ట్ అయిపోతుంది మనకు, 14 స్క్వేర్స్, 14 × 14లో మనకు వాల్యూ వచ్చేస్తుంది. సో ఇక్కడ 2 గెట్స్ క్యాన్సల్ అయిపోయింది. దీన్ని మళ్ళీ ఏం చేశాను, 1 + x హోల్ పవర్ ఆఫ్ n, 1 + nx, 1 3 2 196. నెక్స్ట్ ఎల్సిఎం, నెక్స్ట్ యాడ్ చేసా. నెక్స్ట్ దీన్ని రెడ్యూస్ చేస్తే నాకు ఏమైపోయింది, 14.1071. అగైన్ 4 డెసిమల్ ప్లేసెస్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 5/√242 ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ 5/√ ఏం రాయొచ్చు, హోల్ పవర్ 1/5. 242 నేను ఇక్కడ ఏమి యూజ్ చేశాను, 243 వాల్యూని యూజ్ చేశాను. 243 - 1 242. నెక్స్ట్ 243 టేక్ కామన్, పవర్ అప్లికేబుల్ టు 2 టర్మ్స్. 243 ఏం రాశాను, 3/5. సో హియర్ 5 గెట్స్ క్యాన్సిల్, 3 వచ్చేసింది. 1 - x హోల్ పవర్ ఆఫ్ n, 1 - nx. దెన్ సింప్లిఫై చేస్తే నాకు ఆన్సర్ 2.9975 అండి. సో ఇవన్నీ మనకు లాస్ట్ ఎక్సర్సైజ్లో ఈ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు
కంపల్సరీగా అడిగే ఛాన్స్ ఉంది.